హలో 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 హాయ్ హాయ్ అండి, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. మీ పేరు? సంధ్య. సంధ్య గారు, మీకు హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ అండి. ఓకే, ఏం చేస్తుంటారు సంధ్య? హౌస్ వైఫ్. సంధ్య రాగ కలువ హద్దే లేని గొడవ, ఇలా అని మీ వారు ఎప్పుడైనా మీకు పాట పాడారా? లేదండి, మీరే పాడుతున్నారు ఫస్ట్ టైం. ఫస్ట్ నేను పాడుతున్నానా? అమ్మో, గొడవలు అయిపోతాయేమో మీ వారికి నాకు. ఓకే, అంటే లైక్ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఈ లవ్ మ్యారేజ్ కి అరేంజ్డ్ మ్యారేజ్ కి పెద్ద తేడా లేదండి. లవ్ మ్యారేజ్ అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే పెళ్లి చేసుకుని ప్రేమించుకుంటారు, అంతే తేడా. కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రం ప్రేమ అనే అద్భుతమైన సెలబ్రేషన్ ఉంటుంది. ఒక కవిత చెప్పాలండి. ఒక కవిత్వం చెప్పాలా? నేను చెప్తాను. అదే మీరు చెప్తారా? వావ్, ఇదేదో ఫస్ట్ కాలర్ తోనే చాలా అద్భుతంగా మొదలైంది మా షో. కమాన్ చెప్పండి. ప్రేమ ఉన్నంత వరకు కాదు, ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తా, లవ్ యూ బంగారం. అబ్బా, ఆ బంగారం పేరు చెప్పాల్సింది కదా, ఇంకా బాగుండేది. బాలరాజ్. బాలరాజ్ పెద్ద కాటరాజ్ అనుకుంటా ఆయన. ఎందుకండి? లేలే, సరదాగా నేను. బాలరాజ్ గారా మీ వారి పేరు? ఓకే, ఉన్నారా సార్? చూస్తున్నారా టీవీ? లేదండి, డ్యూటీకి వెళ్ళిపోయారు. సరే, ఇది మన యూట్యూబ్ ఛానల్లో కూడా ప్లే అవుతుంది. ఈవినింగ్ వచ్చిన తర్వాత మీ వారికి చూపించండి. ఓకే అండి. ఓకే, బాలరాజు ఐ లవ్ యూ అని పెట్టండి. ఏంటి, సాయంత్రం లైవ్ లో ఇస్తారా? అయ్యా, ఇప్పుడు పెట్టండి, బాలరాజు ఐ లవ్ యూ అని పెట్టండి, అంతే. మీ వారు దిల్ ఖుష్ అయిపోతారు. అచ్చా, ఓకే ఓకే, డన్. మీరు చెప్పండి, ఏ పాట కావాలి? ఆంధ్రుడు సినిమాలో నుంచి. ఆంధ్రుడు సినిమాలో నుంచి ఏ సాంగ్? ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరి పంటూ రాని రాదమ్మా. యా, పాడండి, కమాన్, కంటిన్యూ చేయండి, చాలా బాగుంది. రాదండి నాకు. నిజం చెప్పనా, మీరు మాట్లాడుతుంటే క్యాజువల్ గా ఉంది, కానీ మీరు పాడితే శ్రేయా ఘోషల్ లెక్క ఉంది. అయ్యయ్యో, థ్యాంక్స్ అండి. ఎస్, వెల్కమ్ అండి. మీరు ఒక విషయం చెప్పండి, అబ్బాయిలకి అంటే అబ్బాయిల్లో ప్రేమ ఎక్కువ ఉంటుందా, అమ్మాయిల్లో ప్రేమ ఎక్కువ ఉంటుందా? మేము నాకైతే అమ్మాయిలను ప్రేమ ఎక్కువ ఉంటది అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా ఒక అమ్మాయి కాబట్టి. ఎస్, వాళ్ళలోనే కూడా ఉంటదిలే, కానీ అంత అయితే ప్రేమ ఉండదు అనుకుంటున్నాను. యాక్చువల్ గా అబ్బాయిల్లోనే ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు తెలుసా, మన హిస్టరీ చూసుకుంటే షాజహాన్ కట్టించింది ఎవరు? చిచి, తాజ్ మహల్ కట్టించింది ఎవరు? షాజహాన్. అది ఒక లైలా మజ్ను లాగా, పారు దేవదాస్ లాగా చాలా గొప్ప గొప్ప ప్రేమికులందరూ అబ్బాయిలే కట్టించారు. అమ్మాయిలు ఏమైనా చేశారా చెప్పండి? అమ్మాయిల ప్రేమ కనిపించదండి, బయట పడరు. అయ్యో, అవునా? ఇంట్లో చెప్పమంటే ప్రేమ గురించి చెప్పని కూడా చెప్పరండి బాబు. ఏంటండి, ఓకే, అమ్మాయిలు తొందర బయట పడరు, అబ్బాయిలేమో తొందర బయట పడిపోతారు. అబ్బాయిలు తొందర బయటపడతారు. అమ్మాయిలు బయటపడాలంటే ఏం చేయాలి చెప్పండి? అబ్బాయిలు కొన్ని టిప్స్ చెప్పండి. ఇంప్రెస్ చేయాలన్నమాట, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఇప్పుడు అమ్మాయి మనల్ని ఇష్టపడుతుందని ఎలా తెలుస్తుంది? అంటే అమ్మాయి చెప్పకుండా అంటే వాళ్ళని చూసి నవ్వడం, పోతుంటే చూడడం. వావ్, నన్ను చూసి చాలా మంది అవుతున్నారు. అవునా? అంటే వాళ్ళు కూడా ప్రేమ ఉందో లేదో, నార్మల్ గా నవ్వుతున్నారో ఏమో తెలియదు కదండి. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సంధ్య గారు. హ్యావ్ ఎ నైస్ డే. మీ వారు వచ్చిన తర్వాత చెప్పండి, కాల్ చేసి ఈ రోజు బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్ళమని చెప్పండి, ఓకేనా? హలో హాయ్. హాయ్ హాయ్ హాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఓ, థ్యాంక్ యూ సో మచ్ మధులత. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఫస్ట్ కాలర్ అవుతాం అనుకున్నా కానీ కొంచెం లేట్ అయింది. ఓకే, ఫస్ట్ కాలర్ నువ్వు అవుదాం అనుకున్నావు, కానీ యాక్చువల్ గా ఫస్ట్ లిస్ట్ లో నువ్వే ఉంటావు తెలుసా. కాలర్ కాకపోయినా లేకపోయినా ఫస్ట్ లిస్ట్ లో నువ్వే ఉంటావు. ఓకే మధు, ఏంటి ఈ రోజు సెలబ్రేషన్స్?
సెలబ్రేషన్స్ చెప్పానుగా, కేక్ కటింగ్ చేసుకుంటాము, కాసేపు అలా షాపింగ్ గా మూవీ వెళ్దామని అనుకున్నాం. షాపింగ్ బిల్ ఎవరు కడతారు? ఎవరితో వెళ్తాము, వాళ్ళే కడతారు బావా. నన్ను అడుగురా బాయ్, నేను కడతాను నీకు బిల్. అదే ప్లాన్ చేశాను కానీ వర్కౌట్ అవ్వాలి హైదరాబాద్ రావడానికి. ఓ ఏంటి నా కోసమే? నీకోసమే. ఓ ఎస్, అబద్ధాలు కూడా ఇంత అందంగా ఉంటే నువ్వు మాట్లాడాకే అర్థమైంది. ఫీల్ మై లవ్ బాలు. థ్యాంక్ యూ సో మచ్ మధు. మధు ఇంకా నీకు తెలుసా, ఇప్పుడున్న సైకాలజీ ప్రకారం, అధ్యయనం ప్రకారం ఒక మనిషి పెళ్లికి ముందు ఒక 7-8 సార్లు ప్రేమలో పడతాడంట. నువ్వు ఎన్నిసార్లు పడ్డావు? నాకైతే ప్రేమ అనేది 4th క్లాస్ లోనే స్టార్ట్ అయింది. 4వ తరగతిలో? ఒక అతను 12 గ్రీటింగ్ జనవరి 1st కి 12 గ్రీటింగ్స్ ఇచ్చాడు. ఏంట్రా బాబు కాదు, ఒక విషయం చెప్పు, ఆ అబ్బాయి కూడా 4వ తరగతేనా? సేమ్ రాజశేఖర్ పేరు. దేవుడా, కాదు నేనే చాలా స్లోగా ఉన్నట్టున్నా అందరికంటే. ఏదో చూడడానికి చాలా ఫాస్ట్ కనబడుతున్నాను కానీ అబ్బా మీ ప్రేక్షకులు అందరి ముందు నేను చాలా స్లోలో ఉన్నా. కమని చెప్పు. జనవరి 1st కి గ్రీటింగ్ ఇచ్చాడు, ఒకటి తీసుకున్నా. సరే రెండోది ఇచ్చాడంటే తీసుకున్నా. ఇంకా తర్వాత సెలవు ఇచ్చాడు. ఏంటి అంటే ఈ 12 months నువ్వే ఉంటావు మనసులో అన్నాడు. బాబాయ్ 4th క్లాస్ ఏంటిది అనుకున్నా. ఆ తర్వాత అది స్కూల్లో తెలిసి పెద్ద ఇష్యూ అయిపోయింది. ఏంటి స్కూల్లో తెలిసి పెద్ద ఇష్యూ అయిందా? కాదురా, 4వ తరగతిలో? అమ్మో ఇంట్రెస్టింగ్. అబ్బాయి ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆ అబ్బాయి ఎక్కడున్నాడు ఇప్పుడు? తన పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు. నాకు తెలిసి 4వ తరగతిలోనే ప్రేమించాడు కాబట్టి ఈ పాటికి హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడేమో అనుకుంటున్నా. నేను పొరపాటున నా ఫ్రెండ్ తో షేర్ చేసుకున్నా ఈ విషయం. తన పేరు వచ్చేసి గుర్తులేదు ప్రజెంట్, రమాదేవి అనుకుంటా. అయితే తను వెళ్ళిపోయి తాకంగా ప్రిన్సిపల్ స్కూల్ కి హెడ్ మాస్టర్ చెప్పేసింది. ఓకే, పాపం నీ వల్ల అబ్బాయి ఎంత ఫీల్ అయి ఉంటాడో. ఒక అమ్మాయిని అలా ఇష్టపడినప్పుడు అమ్మాయి ఏం చేయాలి తెలుసా? ఒక థ్యాంక్స్ చెప్పో, ఒక హగ్ ఇచ్చో, అలాంటివి కాకుండా ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. మరి ఏంటండి ప్రిన్సిపల్ కి పేరెంట్స్ కి చెప్పడం? తెలిసింది అబ్బాయి వాళ్ళ రాజేష్ కి చెప్పాడు. అబ్బాయి రాజేష్ వచ్చి తను అడిగితే తను అడిగింది. ఇప్పుడు ఈ నిబ్బా నిబ్బి స్టోరీస్ కాకుండా కొంచెం పెద్ద అయిన తర్వాత ఏముందా? పెట్టిన తర్వాత 9th క్లాస్ లో. అది కూడా చైల్డ్హుడ్ ప్రేమే కదా. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత పెళ్ళిళ్ళలో పెళ్ళిళ్ళకి అర్థం కదా. పెళ్ళిళ్ళలో ఓకే, మేనత్ చెప్పు. అలా చూసుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట. ఓకే, రోజు చూసుకుంటూ ఉండేవాళ్ళం. వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మధు. అది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఏం గిఫ్ట్ ఇచ్చాడు? రింగ్. కింగ్ రింగ్ ఇచ్చాడు అనమాట. అయ్యా బిల్లుతుంది. సరే, నువ్వు మరి మీ కింగ్ కోసం ఒక పాట పాడేస్తే నెక్స్ట్ కాలర్స్ కూడా వెళ్దాం. కమాన్. పాట పాడాలంటే వస్తుందా? వస్తుంది, ప్రేమ పాట. సరే మనసులో ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా ఉండడం, మాటలు ఉన్నది ఓ మంచి సంగతి బయటకు రాదు ఎలా, అతడిని చూస్తే రెప్పను వాలిపోయే బిడియమ్మ పేదనా, ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి తలపులు చూసేదగా, ఒకసారి దరిచేరి నిలగురవేదో తెలపకపోతేరా. అదే కదా నేను కూడా అంటున్నా, ఈ రోజు అందరూ తెలపండి, ఓకేనా? మీ మనసులో ఉన్న మాటల్ని ధైర్యం తెచ్చుకుని అయినా కానీ వెళ్ళండి, తాడో పేడో తేల్చాలి అంతే. పాట చాలా అద్భుతంగా ఉంది తెలుసా. మన సింగర్ సునీత గారు ఉంటారు కదా, సేమ్ యాస్టీస్ ఆవిడ పాడినట్టే ఉంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మధు.
హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. హలో హలో, హాయ్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి? అయ్యో, అందులో మర్చిపోతే ఎట్లా? అనురాధ గారు. ఓకే, అవును. అమ్మయ్యా, ఓకే. అబ్బా. అనురాధ గారు. అనురాధ కాదు, రాధా. రాధా, ఎస్, రాధా రాధా అని పాడుతూ ఉండేవాడిని. అవునవును. ఎస్, రాధా గారు. చెప్పండి. చెప్పండి చెప్పండి, మీరేదో చెప్తున్నారు, చెప్పండి. మీరు ఏదో కాదు, మీరు అందరు క్వశ్చన్ వేస్తున్నారు కదా, ఇవాళ మీకు క్వశ్చన్. ఓ, నేను అందరినీ క్వశ్చన్లు వేస్తుంటే ఈ రోజు మీరు నాకు క్వశ్చన్ చేస్తారా? ఏ క్వశ్చన్ అయినా ఫటాఫట్ ధనాధనమండి ఆడిచ్చేస్తా. కమన్, అడగండి. ఓపెన్ కావాలి. ఓపెన్ అయిపోదాం, బరాబర్ ఓపెన్ అవుదాం. బాలు ఎవరికైనా ప్రపోజ్ చేస్తారా? ఏ రోజు? అంటే ఈ రోజు. ఈ రోజా? అంటే గతంలో కూడా, స్కూల్ టైంలో గానీ, కాలేజ్ టైంలో గానీ. ఓకే, కాదు. ఇప్పుడు కాలర్ అనుకో కనబడరు, స్క్రీన్ మీద నేను కనబడతాను కదా. అవునవును. ఓకే, నేను చెప్తే అసలే నాకు మ్యాచెస్ చూస్తున్నారు. అవును. అమ్మాయి ఫీల్ అయింది కదా. అయ్యో, ఫీల్ కావద్దు, పేరు చెప్పొద్దు. పేరు చెప్పొద్దా? చెప్పొద్దు. ఓకే, అంటే వచ్చేవాళ్ళు, నాకు వచ్చేవాళ్ళు ఫీల్ అవుతారు కదా అంటున్నా. సరే, లేదు యాక్చువల్ గా అందులో ఏం లేదు కానీ 10th క్లాస్ లో నాకు లవ్ స్టోరీ ఉండేది. చెప్పాలి. అంటే ఎలా ఉండేదంటే, తన కోసం ఆ అక్షరం మీద టీ షర్ట్లు కనబడినా, ప్యాంట్లు కనబడినా అవి ఎత్తుక్కుని కొనుక్కునేవాడిని. అంటే టీ షర్ట్ మీద కొన్ని అక్షరాలు వస్తాయి కదా, లెటర్స్, ఏ అని, ఎస్ అని, జే అని, అలా అక్షరాలు ప్యాంట్ మీద ఏమన్నా ఎత్తుక్కునేవాడిని అనమాట. అలా నెక్స్ట్ ఇంటర్, అమ్మాయి వేరే కాలేజ్, నేను వేరే కాలేజ్. దాని తర్వాత ఇంటర్ లో మళ్ళీ, అంటే ఇదంతా ప్రేమ కాదు కానీ మనకి తెలిసి తెలియని వయసులో అదొక క్రష్, అట్రాక్షన్. అంతే, ఇలాంటివన్నీ అయిపోయినాయి. కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఓకే, మన లైఫ్ ని మనం ప్రేమించాలని అనుకున్నాను అంతే. బట్ ఒక అమ్మాయిని అయితే చాలా సిన్సియర్ గా లవ్ చేశాను. అమ్మాయి ఇప్పుడు అబ్రాడ్ లో ఉంది. అంతే అంతే, అయిపోయింది. క్లాస్ చప్పట్లు కొట్టాలి మీరు అందరూ. అయ్యో, ఇక్కడ కరెంట్ పోయింది, చప్పట్లు కొడుతున్నాండి. ఓకే, మీరు ఎవరినైనా లవ్ చేశారా? అయ్యో, ఇప్పుడు అప్పుడప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంకా ఏముంటది. పోనీ మిమ్మల్ని ఎవరైనా లవ్ చేశారా? నేను లేదు, ఎందుకంటే 7th క్లాస్ మ్యారేజ్ అయింది అప్పట్లో. సరే, ఏంటి మరి మీ వారికి ఈ రోజు స్పెషల్ గా ఏమైనా చేసి పెడుతున్నారా? ప్రేమికులందరూ ప్రేమిస్తూ ఉంటారు కదా. ఆయన నాని కడుపులో ఉన్నప్పుడే చనిపోయారు కదా. ఓకే ఓకే కదా, ఎస్. బట్ ఏం పర్లేదు, ఆయన పైనుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. థాంక్యూ. మీ పేరే కదా. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి. థాంక్యూ. వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికులు ఒక్కటే కాదు, ఫ్యామిలీ మొత్తంతో చేసుకునేది. అవును, అదే మన అబ్బాయి, మన అమ్మాయి. వాళ్ళు కావాలని ఫోన్ చేశారు. ఓకే, అంటే అమ్మ కూడా చూస్తుంటది కదా ఇంటికాడ. ఆమె నవ్వుకుంటా ఉంటది. అవునా? యాక్చువల్ నిజమైన వ్యాలంటైన్స్ డే అంటే అర్థం ఏంటంటే, వేరే కంట్రీస్ లో ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ఫ్యామిలీతో గడుపుతారు ఈ రోజు. అవును. ఓకే, అంతే. ఓకే, థాంక్యూ. సో వెల్కమ్ అండి. హలో. హాయ్, గుడ్ మార్నింగ్ బ్రో. హాయ్, గుడ్ మార్నింగ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థాంక్యూ. మీ పేరు? సుబ్రహ్మణ్యం. ఎక్కడి నుంచి సుబ్రహ్మణ్యం? ఎక్కడి నుంచి? విజయవాడ. ఎవడే 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 సుబ్రహ్మణ్యం అని నీ పేరు అలా ఎవరైనా తలిచారా? అలా కలిసిన వారు అంటే మా వైఫ్, ఇంకా ఎవరుంటారు. ఓ, మ్యారీడా మీరు? చాలా చిన్నపిల్లడు వాయిస్ లెక్క ఉంది బ్రో నీది. బాల్య వివాహం చేసినట్టున్నారు నీకు మొత్తానికి. బాల్య వివాహం, చైల్డ్ మ్యారేజ్ చేశారా ఏంటి అంటున్నా? అది ఎస్, కరెక్ట్ షోకి కరెక్ట్ కాల్ చేశాడు. లవ్ మ్యారేజ్. ఏంటి మీ ప్రేమ కథ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది? షార్ట్ కట్ లో అట్లా 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 ఓ సినిమా స్టోరీలా చెప్పి. అంటే సినిమా స్టోరీ అంటే అందరూ ఏం మామూలుగా ఇద్దరం ఒకసారి వర్క్ చేయడం వల్ల అలా కలిసిపోవడం జరిగింది.
ఓకే. ఎందుకని ఆవిడే నీ సోల్మేట్ అవ్వాలి అనుకుని ఫిక్స్ అయ్యారు? అంటే తనలో నచ్చి అలా మనసులో అనిపించింది అలా జరిగింది. అంటే నచ్చిన క్వాలిటీస్ కొన్ని ఉంటాయి కదా, ఏదో అంటారు నవ్వితే బాగుంటుంది. తనలో నచ్చిందంటే తనే నచ్చినప్పుడు తన క్వాలిటీ మెయిన్. ఇంక ఇబ్బంది ఉంది అర్థం చేసుకోవడం. మేడం టీవీ చూస్తున్నారా? చూస్తానే ఉంటుంటారు మాక్సిమం. వాళ్ళ అమ్మవారి ఇంటికి వెళ్ళారు. అది చెప్పు, ఇలాంటివి చెప్తా ఉంటే ఇప్పుడు వెంటనే షో అయిపోగానే మీకు కాల్ చేసి నాకు ఈ రోజు వచ్చేయాలని ఉందండి. చూస్తారు, కాల్ చేస్తున్నామని చెప్పాను. చూడమని చెప్తాను. వెరీ బ్యూటిఫుల్. ఇంతకీ తన పేరు? పేరు కృష్ణవేణి. కృష్ణవేణి, సుబ్రహ్మణ్యం కృష్ణవేణి. నైస్. అంటే ఇద్దరింట్లో ఒప్పుకున్నారా? ఇద్దరింట్లో ఒప్పుకున్నారు. ఒప్పుకోవడానికి టైం పట్టిందా? టైమింగ్ అలాంటిది ఏమీ లేదు. మేము చూసిన 10 days లో ఒప్పుకున్నారు. ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ ఏం లేదు. మ్యారేజ్. ఎలా భయ్యా ఇంత అదృష్టవంతుడు అయ్యో? తెలియదు, అంతా ధైర్య. నీకు మచ్చ ఒక చాటు కాదు సుబ్రహ్మణ్యం గారు, మొత్తం బాడీ అంతా ఉన్నట్టుంది. అలానే నేనే అనుకోవడం అలా తనకని అనుకోవచ్చుగా. అదే తను కూడా అనుకోవచ్చు, బట్ మన సైడ్ నుంచే కదా బేసిక్ గా ఎక్కువ శాతం అబ్బాయిల వైపు నుంచే కదా ప్రేమ అనేది వెళ్తుంది. ముందు నన్ను చూసి ఇష్టపడ్డారు. తర్వాత ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్? 1 year. అంతే, రీసెంట్లీ మ్యారేజ్, న్యూ కపుల్. ఓకే, ఈ అందమైన ప్రేమ జంటకి మీరే ఒక పాట పాడాలి మీ వైఫ్ కోసం. పాట పాడే అంత వాయిస్ మనకి అంత దేవుడు అంత ఇవ్వలేదేమో. ఒక సాంగ్ డెలికేట్ చేస్తారని కోరుతున్నాను. ఓకే, ఏ పాట కావాలి? ద్రోణ మూవీలో నుంచి ఏం మాయ చేశావు అన్న సాంగ్. ఏ మాయా చేసావే ఆ సాంగేనా? ఓకే. మీ మేడం కి మీరు ఇచ్చిన అంటే ఫస్ట్ గిఫ్ట్ గుర్తుందా? రింగా? ఫైన్. ఓకే, మీకోసం డెఫినెట్లీ ఆ పాట ట్రై చేస్తాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? లావణ్య. లవ్. ఎస్, మీ పేరులోనే లవ్ ఉంది లావణ్య. గుర్తుపట్టారా? మిస్ అవుతున్నాను నన్ను. నేను మిస్ అవుతున్నానని చెప్పానా? చెప్పారు. అయితే ఖచ్చితంగా మిస్ అవుతున్నా. ఏమైపోయావు లావణ్య ఇన్ని రోజులు? అంటే మొన్న కాల్ చేసా, అంటే టైం అయిపోయిందని 2 ముక్కలు మాట్లాడేటప్పుడు కాల్ కట్ అయిపోయింది. అయ్యయ్యో, పోన్లే, ఫైనల్ ఈ రోజు కలిసింది లావ్. కొండపల్లి బొమ్మ అన్నారు కదా. కొండపల్లి బొమ్మ అన్నారు కదా. ఎస్ ఎస్, గుర్తుంది. లావణ్య, ఈ లావణ్య ఓకే లావణ్య, ఈ రోజు కూడా అంతే లావణ్య, మన షో టైం అయిపోయింది. లావణ్య, కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటా. ఈ రోజు కూడా మన షో టైం అయిపోయింది. 12:30 to 1 ఇంకో షో ఉంటుంది, దానికి కాల్ చేయి. ఓకేనా? ఓకే, బాయ్.